నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే పద్మారావు. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారం దినదినం ఇంకా పెరుగుతూ ఉన్నది. మాకు ప్రతి చోట ఏదో ఈ బండ్లో ఉండి వెహికల్లో ఉండి నమస్తే పెట్టడం కాకుండా పర్సనల్గా డోర్ టు డోరు ఫేస్ టు ఫేస్ వాళ్ళకు అప్పీల్ చేయడం జరుగుతూ ఉంది. స్పందన బాగుంది. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్లో నాయకులు ఎవరు లేరా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి? నాయకులు ఎందుకు లేరు? మాకు కొన్ని వందలలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి నాయకుల కరువు ఏం లేదు. మంచి స్పీకర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కాకపోతే హైదరాబాద్కు బాగా పరిచయం ఉన్న ఫేస్ కాబట్టి మీరైతే బాగుంటుందని చెప్పి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది, పోటీ చేయమని. దాన్ని ఒప్పుకున్నాము, ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ అవకాశం నాకు ఇచ్చారు. ఈ కాంగ్రెస్ పాలన పైన మీరేమంటారు? ప్రభుత్వం రాకముందు ఈ తెలంగాణ ప్రజానికానికి వాళ్ళతో వీలైనన్ని చెప్పడం జరిగింది స్కీమ్స్ గురించి. ప్రజలు చూస్తూ ఉన్నారు, ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కాలేదు. ఒక మహిళలకు ఉచిత బస్సు తప్ప ఇంకేం జరగలేదు. గత 10 ఏళ్లలో అద్భుతంగా తెలంగాణ సాధించాం, తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేశామని చెప్పుకున్న బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఓటమికి కారణాలు ఏంటి? జనరల్గా మా రాజకీయ అనుభవంలో ఎంత పెద్ద పార్టీలు ఉన్నా కానీ ఎప్పుడు కానీ మేము చూస్తూ ఒక 25-30 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాం. ప్రతిసారి రాజకీయ పార్టీలో ఒక 10 సంవత్సరాల పరిపాలన జరిగినాక కొత్త వాళ్ళకి ఏదో అవకాశం ఇస్తే ఇంకేమైనా మేలు జరుగుతుందని ఆశపడుతూ ఉంటారు. అలాగే ఈ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ చెప్పినవన్నీ కూడా నమ్మినరు. 10 ఇయర్స్ వీళ్ళకి అధికారంలో అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మారిస్తే ఇంకేమైనా బెనిఫిట్ జరుగుతాయని చెప్పి ఆశపడ్డారు. దాంట్లో ప్రభుత్వంలో మా ప్రతిపక్ష దీంట్లో కూడా మేము 39 మంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. తక్కువ సంఖ్య కాదు అది. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతమంది ఉండరు మీరు అంతా తెలుసు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రతిపక్షంలో అది కూడా మీకు తెలుసు. దాదాపు 40 మంది కనుక ఎమ్మెల్యేస్ ఉన్న ప్రతిపక్షం కదా, పెద్ద ప్రతిపక్షమే అది. ఇన్ని రోజులు మీతో పాటు కలిసి తిరిగిన వ్యక్తే, మీతో పాటు ఉన్న వ్యక్తే ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్న దానవ్ నాగేందర్ మీకు ఎటువంటి పోటీ అనుకుంటున్నారు? ఏమైతే నాగేందర్ మా ప్రత్యర్థి మాకు పోటీ అని అనుకోవడం లేదు. ఇక్కడ మాకు బీజేపీకి పోటీ ఉంటుంది. అయినా కానీ ఇప్పటికీ ఈ టైంలో మాత్రం మేము ఎడ్జిల్నే ఉన్నాం. సికింద్రాబాద్ పరిధి దాటి ఎప్పుడు వెళ్ళని పద్మారావు గౌడ్కు ఇక్కడున్న ముస్లిమ్స్ సపోర్ట్ కానీ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లోని ముస్లిమ్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందంట? సికింద్రాబాద్ వదిలి బయటికి రాని వ్యక్తి అంటే బహుశా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆ ప్రాంత ప్రజలకు, ఆ ప్రాంత ప్రజానీకానికి ఎల్లప్పుడూ 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉండడం జరిగింది. దాంట్లోనే మేము మా అసెంబ్లీ సెగ్మెంట్స్ లిమిట్స్లో నిరంతరంగా అక్కడ జనం దృష్టిలో ఎప్పటికీ ఏ అవసరం వచ్చినా కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కలుస్తాడా అంటే కలవడానికి ఇబ్బంది లేకుండా నిరంతరం అక్కడ ప్రజానీకానికి టైం ఇవ్వడం జరిగింది. అది క్రైమ్ కాదు, తప్పు కాదు కదా. ఇప్పుడు సపోజ్ పార్లమెంట్కి వస్తున్నాము అంటే ఇక్కడ ప్రజలకు కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధి లోపల కూడా ఇక్కడ కూడా అట్లనే ప్రతి టైం అందుబాటులో ఉంటాం. అవసరం అనుకుంటే మేము ఈ ఎన్నికల తర్వాత నాంపల్లిలో ఒక ఆఫీస్ కూడా ఇక్కడనే ఓపెన్ చేయాలని ఆలోచన చేస్తాను. ఈ ప్రాంత ప్రజానీకానికి ఎప్పటికీ మేము అక్కడ మా కాన్స్టిట్యూన్సీలో సీతాఫల్ మండి ఆఫీస్లో ఎట్లా అందుబాటులో ఉన్నామో ఇక్కడ కూడా అదేవిధంగా అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిమ్స్కు జరిగిన మేలు ఏంటంటే ఏం చెప్తారు? బెనిఫిట్ పొందిన తెలుస్తుంది కదా. ఎప్పుడైనా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గతంలో లేకుండే కదా. మైనార్టీలకు ₹1,00,000 లోన్ ఇవ్వడం జరిగింది. పేద ప్రజలంతా అది తీసుకొని రావడానికి. పేదలు అంటే ఈ రంజాన్ కానుకలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈసారి మన రంజాన్కు లేవు అవి. క్రిస్మస్ కూడా వస్తాయా రావో భగవంతుడికి తెలియాలి. వాళ్ళ పేదలకు ఉపయోగపడే ప్రతి స్కీము మా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎంపీగా గెలిస్తే ఇన్ని రోజులు సికింద్రాబాద్ ప్రజలకు అందుబాటులో ఉన్న పజ్జన్న ఢిల్లీలో ఉంటారా, ప్రజలకు అందుబాటులో ఉంటారా? మాకు జనం లోపల లేకుంటే మాకు నిద్ర కూడా పట్టదు. ఢిల్లీలో ఎందుకు ఉండాలి? పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఆ సమావేశాలకు ఇప్పటికీ ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది.
సమావేశాల అనంతరం మళ్ళీ మా గల్లీకి రావాల్సి వస్తుంది. గల్లీ పెట్టి ఢిల్లీకి వెళ్తాం, ఎట్లా అవుతుంది? ఈ గల్లీ నుండే మా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది ఢిల్లీ దాకా. ఢిల్లీ పోయినా మనం గల్లీ మర్చిపోం కదా, మళ్ళీ గల్లీలోకి వస్తూ ఉంటాం. ఎంపీగా గెలిస్తే పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం చేస్తారు? ఎలాంటి అభివృద్ధితో హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ప్రజలు ఎప్పటికే కానీ నా పెళ్లి చేయి, నాకు బిల్డింగ్ కట్టి అని వచ్చి అడగరు. నేను ఇంతకుముందే చెప్పిన కదా, సివిల్ ఎమ్యూనిటీస్ అని వాళ్ళకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఎప్పుడు కానీ రోడ్సే కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లైట్సే కానీ, వాళ్ళకి ఎప్పుడైనా అనుకోని విధంగా అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే చుట్టాలే కానీ వాళ్ళకి ఆర్థిక స్తోమతనే కానీ లేకుంటే, అరే మా ఎంపీ గారి దగ్గరకో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మాకు ఏదైనా మేలు జరుగుతుంది, మాకు అండగా ఉంటారని ఆ జనం అంతా ఆశపడి ఉంటారు. వాళ్ళకి ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళ బంధువుల కంటే ముందు మేము అందుబాటులో ఉంటాం. లాస్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా సరే సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడిపోయింది. మరి ఈసారి గెలుస్తుంది అనుకుంటున్నారా? అట్లే మన జీవో ఉందా భారతదేశ చరిత్రలో? అంటే అధికారంలో ఉన్నా సరే ఎందుకు సికింద్రాబాద్ పార్లమెంట్ నేను ఏం ఓడిపోవాల్సి చెప్తా ఉన్నా, భారతదేశంలో అటువంటి జీవో ఉందని నాకు మాత్రం తెలియదు. ఎప్పుడు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, ఎప్పుడు కానీ వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు, ఎప్పుడు కానీ వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్లో కార్పొరేటర్స్ గెలవడం జరిగింది, ఎప్పుడు కానీ వాళ్ళు మాకు హైదరాబాద్ పట్టణంలో మేయర్ కూడా సాధించారు. అలాగే సికింద్రాబాద్లో ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ మాత్రం టీఆర్ఎస్ఏ గెయిన్ చేస్తుంది. గతంలో సెకండ్ టర్మ్లో పద్మారావు గౌడ్ మినిస్టర్గా కూడా ఇవ్వలేని కేసీఆర్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ గుర్తుకొచ్చారా అంటూ కాంగ్రెస్ అంటుంది. దీనికి మీ సమాధానం? ప్రతిపక్షం కదా, వాళ్ళ ఏమే నిందారోపణలు చేయాలి, ఆరోపణలు చేయాలి, ఇదే కదా. కొన్ని సందర్భాలలో పార్టీకి ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు నాకు చెప్పారు, నేను డిప్యూటీ స్పీకర్ ఉండి ఇంకొకరికి అవకాశం ఇస్తాం, మనకి ఇది పరిస్థితి అని మా అధ్యక్షుడు చెప్పాడు, డన్ అని చెప్పినాం. ఇవ్వబోయే లైఫ్లో మంత్రి కావని మాకు చెప్పలేదు. ఫర్దర్ మనం మళ్ళీ ప్రభుత్వాలలో వస్తుంటే నీకు అవకాశం ఉంటుంది, మాకు బాగా క్లోజ్గా మా కుటుంబానికి సన్నిహితంగా ఉంటావు కాబట్టి నువ్వే అడ్జస్ట్ కావాలి కదా, వివరాలుగా మేము చెప్పలేము కదా అంటే, అంత మాటలు మీరెందుకు చెప్పాలి, నాకు ఈ డిప్యూటీ స్పీకర్ కూడా ఇంకెవరికైనా ఇస్తే అడ్జస్ట్ అయితే అంటే నేను ఓన్లీ సాదా ఎమ్మెల్యేగానే ఉంటాను కూడా చెప్పడం జరిగింది. పద్మారావు గౌడ్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నప్పుడు ఇష్టంగా ఒప్పుకున్నారా లేకపోతే బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చిందా ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డా? అది బలవంతం ఏముంటుంది ఇంట్లో? నాకు నేనేం చెప్పినా మీకు, ఇనిషియల్ స్టేజ్లో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి, దాంట్లో 2 పర్యాయాలు కార్పొరేటర్గా చేసిన, దాని తర్వాత అసెంబ్లీ ఉంటుంది, 4 పర్యాయాలు 4 సార్లు ఎమ్మెల్యే నేను, దాని తర్వాత భారతదేశం అత్యున్నత పార్లమెంట్ ఏదైతున్నదో దానికి కూడా అవకాశం వచ్చింది అంటే చాలా తక్కువ మందికి కదా వచ్చేది. ఆ అవకాశం నాకు వస్తే సంతోషంగా ఉంటాయి తప్ప బై ఫోర్సో లేకుంటే ఇష్టం లేకుండా ఇచ్చిన అటువంటిది ఏమి ఉండేది. అది కొన్ని సందర్భాలలో ఈ ఉన్న లిమిట్స్లో ఎమ్మెల్యేగా మంచిగా ఉన్నాం కదా, ఇంత పెద్ద పార్లమెంట్ స్థానానికి ఎందుకు అని బహుశా అనుకోవచ్చు. అంటే వర్క్ లోడ్ బాగా ఉంటుంది, మాకేమో వర్క్ మోటం ఉంటుంది. ఉన్నప్పుడు మనకున్న దీంట్లో ఈ సరిహద్దులలో సికింద్రాబాద్కు సరిపోయినాం కదా, ఇంత పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చేయగలుగుతామా, వర్క్ బాగా పెరుగుతుంది కదా అని అనుకున్నాము. మళ్ళీ అవకాశం వస్తే ఇవన్నీ చేస్తాం కదా, అదంతా అది కూడా చేస్తామని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎలక్షన్ కంటెస్ట్ చేస్తాం. రాజకీయాలంటేనే ఈ కాలంలో మాటకారితనంతో నెక్కుకొస్తున్నారు. అలాంటిది మితభాషి అయిన పజ్జన్న, ఎక్కువగా మాట్లాడలేని పజ్జన్న ఇంత ప్రజాదరణ ఎలా సాధ్యమైందంటారు? మన ఎంత ప్రజలతోటి మనము మెలిగే సన్నిహితం కానీ, వాళ్ళతోటి మనం మాట్లాడే పద్ధతి కానీ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ఇప్పుడు ఖచ్చితంగా ప్రజాదరణ బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నేను చెప్పినా కదా ఇంతకుముందే 25-30 రోజులు అవుతుంది అనుకుంటా మనం ప్రచారం స్టార్ట్ అయ్యి, బాగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. రాజకీయ ప్రస్థానాలలో జయాలు అపజయాలు ఇవన్నీ సహజం. భారీ మెజారిటీ గెలుస్తున్నాము అని మా పార్టీ అనుకుంటుంది, మా కార్యకర్తలు మా నాయకులు అనుకుంటారు, వారితో పాటు నేను కూడా అనుకుంటున్నాను. సపోజ్ అది జరగకపోయినా కానీ పెద్ద ఏం లేదు కదా, సమయానుకూలంగా జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. కానీ ఇంట్లో 99.9% మేము గెలుస్తున్నామన్న మాకు సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళని మేము అప్రోచ్ అవుతూ ఉంటే, ఓట్ డిమాండ్ చేస్తూ ఉంటే, గతంలో ఎంపీ ఉన్నారు అతని గురించి ఏంటని, 14 పర్యాయాలు ఎమ్మెల్యే ఉన్నారు సికింద్రాబాద్లో,
ఈ హైదరాబాద్ సిటీలో ఏది ఎవరు ఏం చేసినా కానీ దాగది ఇది. అంటే బాగా పబ్లిసిటీ వస్తూ ఉంటుంది, ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఈ పబ్లిసిటీ. బిఫోర్ మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా, లాస్ట్ మున్సిపల్ ఎన్నికలప్పుడు మా దగ్గర 5 డివిజన్స్ ఉన్నాయి. 5కి 5 గెయిన్ చేయడం జరిగింది. మన లాస్ట్ మున్సిపల్ ఎన్నికలప్పుడు మా దగ్గరికి మా ఉద్దండిలో వచ్చారు, నేషనల్ లీడర్స్ వచ్చారు. ఈ గల్లీ ఎన్నికలకు నేషనల్ అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, మళ్ళా నితిన్ గడ్కరీ, ఈ ప్రాంతం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, మన బండి సంజయ్, ఇంకా ఆయన అరవింద్, మా మేధావులు వచ్చారు. వచ్చేసి ఒక్క మున్సిపల్ డివిజన్ అన్న సికింద్రాబాద్ పరిధి లోపల మేము గెయిన్ చేసుకోవాలని మా పట్టుదలతో పనిచేసాం. అప్పుడు మాకు కూడా అనిపించింది, ఇంత పట్టుదల వాళ్ళు పెడుతుంది కదా, ఇంట్లో కూర్చొని ఎలక్షన్ గెలుస్తామా లేదా చూసుకోవాలి, మా మెసేజ్ జనాలు మమ్మల్ని రిసీవ్ చేసుకోరా అని చెప్పేసి జస్ట్ ఒక 4-5 రోజులు అవుట్స్కట్లో ఇట్లా రోడ్ల మీకే దండం పెట్టిపోయి ఇంట్లో పడుకున్నాను. 5కి 5 గెలిచినాం. అంటే మాకు ఆ పట్టుదల, ప్రజలు మమ్మల్ని నమ్ముతూ ఉంటారు. మాకు కూడా వాళ్ళపైన అపారమైన నమ్మకం ఉంటుంది. అట్లా ఇప్పటిదాకా అన్ని చేయాలి చేసుకోవడం, కానీ అపజయాలు మాత్రం మా లైఫ్లో చాలా తక్కువ. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారంటూ కాంగ్రెస్ చెప్తోంది. అలాంటిది ఇప్పుడు మీకున్న నాయకుల సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎలా గెలవబోతుంది? ప్రతిపక్షాల్లో ఇది కూడా చెప్పవచ్చు, రేపు కేసీఆర్ గారు కూడా మా పార్టీలోకి వస్తుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ వాళ్ళకి అది పెద్ద ఉంటుందా? ఎంతమంది పోయినారు ఇప్పటిదాకా? ఇదంతా జస్ట్ ఊహాగానాలు అవి. వాళ్ళు టచ్ ఉన్నారు, వీళ్ళు టచ్ ఉన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అన్నారు, అప్పుడు ఎవరు ఖాళీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తుండొచ్చు ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు అని చెప్పేసి. రెండవది, క్లారిటీ లేని ఏ ప్రజానాయకుడు పోయినా కానీ వచ్చే ఇబ్బందులు ఏముంటాయి. నమ్మకస్తులు ఇప్పుడు ఉన్నాం, ఓ 100 మంది మన ఎంబడి ఉంటే నమ్మకస్తులు 20 మంది ఉన్నా చాలు. ఈ 100 మంది అక్కర్లేదు. మనకు వెన్నుపోటు వచ్చే నాయకులు ఎంతమంది ఉన్నా కానీ అక్కర్లేదు. క్లారిటీ సిన్సియర్గా ఉండేటోళ్ళు తక్కువ మంది అయినా కానీ వాళ్ళతోటి ఏదైనా కానీ సాధించగలిగే అవసరం ఏర్పడుతుంది. బీఆర్ఎస్కు ప్రత్యర్థి కాంగ్రెసా లేకపోతే బీజేపీ? కాంగ్రెస్ మాత్రం మాకు ఎక్కడ చూసాం కానీ, బహుశా ఇవాళ మీడియా ఏంటి ప్రతినిధిగా మీరు వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నారు, కానీ ఇది మాకు బహుశా బీజేపీతోటి ఉంటుంది మా ప్రత్యర్థి. అది కూడా సెకండ్ పొజిషన్లో ఉంటుంది. మాకున్న ప్రజల మద్దతు, ప్రజలను అడగడము, మేము ఓట్ అప్పీల్ చేసే స్టైల్ని బట్టి ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికీ బీజేపీ కంటే ఎడ్జ్లో ఉన్నాం. అందుగురించే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాను, విజయాన్ని సాధిస్తున్నాం, గెలుస్తున్నాం అని చెప్పేసి. కరెంటుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్నదంతా తప్పుడు ప్రచారం, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కాంగ్రెస్ చెప్తాం. సపోజ్ మీరు చంద్రమండలం పేరు వచ్చి వాళ్ళని నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నామో మీకు తెలియదు అని నేను చెప్పగలుగుతాను. ఈ భూమి మీద ఈ లొకాలిటీలలో మీరు కూడా ఉన్నారు. ఇప్పుడైనా ఇంట్లోకి బయటికి వెళ్తే అడుగు పెడదామనుకో కరెంట్ ఆఫ్ అయ్యింది. నాకు జనరేటర్ అవసరం అనుకుంటే మా లేన్లో మొత్తం ప్రజలకి అందరికి ఇచ్చేట్టు 125 కిలోవాట్ జనరేటర్ పెట్టుకున్నాను. కరెంటు పోయింది. ఇమీడియట్ జనరేటర్ స్టార్ట్ అయ్యాక ఉండి వచ్చేసాను. ఆ వసతులు, ఆ సమకూర్చుకునే శక్తి సామాన్య ప్రజలకు ఉండదు కదా. ఎండ ఎట్లా ఉంది, అగ్గి కొలిమిలాగా ఉన్నది. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ కరెంటు గిట్ట పోయిందో అంటే వాళ్ళకు పడే బాధలు ఏందో ఏసీల కిందనో దాంట్లో కూర్చుంటే మీకు మాకు తెలియదు. ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా ఆ జనం దగ్గర పోతే ఆ ఇబ్బందులు ఏందో తెలిసి వస్తాయి. ఫైనల్గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు పద్మారావు గౌడ్కు, పజ్జన్నకు ఎందుకు ఓటేయాలంట? సర్వీస్ మోటో ఉంటుంది కాబట్టి, అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఓటేయాలని ఉంటుంది. ఓటేయమని మేము కూడా ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తాం, అడుగుతాం. మేము ఇట్లా సర్వీస్లో ఉన్నాం. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇప్పటిదాకా ప్రజల మధ్యనే ఉన్నోళ్ళం మేము. గల్లీలలో, రోడ్ల పైన ఎక్కడ ఏ ప్రజలు ఉన్నా కానీ వాళ్ళకు ఏ రాత్రి పగలనుకుంటా రాత్రి 2ంటికి 3ంటికి వచ్చినా కానీ కొద్దిమంది ప్రజాప్రతినిధులు ఉంటారు, డోర్లు పెట్టేస్తారు. ఆ గన్మెన్ ఉంటారు, లేడు సార్ లేడు పడుకున్నాడు అని చెప్తారు. అట్లేదు రాత్రి దాదాపుగా నాకు శాపం ఉన్నది ఒకటి, 3ంటికి కనుక పడుకునే అలవాటు లేదు. అది మా ప్రాంతం ఓటర్లకు అందరూ 3 గంటల కనుక పోతే కలుస్తాడు. అది డేలంతా కలవకుండా నైట్లో పోయి కలవచ్చు అని చెప్పి వాళ్ళకు గ్యారంటీ నమ్మకం ఉంటుంది. దాంట్లో డే అండ్ నైట్ సర్వీస్ ఉంటుంది కాబట్టి
ఖచ్చితంగా ప్రజలను ఓటేయాలి, గెలిపించుకోవాలని ఉంటుంది. ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో అంటే ఉద్యమ పోరాట పార్టీ అయిన బీఆర్ఎస్ ఉద్యమ నాయకులకు న్యాయం చేసిందా? అంటే ఉద్యమ నాయకుల్ని అధికారం ఇచ్చిందా? ఒకటేసారి మా దాంట్లో నేను ఒకటి చెప్తా ఉన్నా కదా, ఉద్యమ కాలంలో వందలలో వేలలో కాదు లక్షలాది మా క్యాడర్ పనిచేసింది. సరే న్యాయం జరగలేదేమో నేను కూడా ఒకసారి అనుకుంటుంటే, నేను కూడా మా పార్టీకి చెప్తుంటే ఇంతమంది కంటే ఎట్లా న్యాయం చేద్దామని అంటుండేది. సపోజ్ డైరెక్టర్ అవి ఇవి అనేసి కొన్ని వందలలో ఉంటాయి పదులు అవి ఇచ్చారు కదా. ఒక లొకాలిటీలో ప్రభాకరానికి ఏదైనా ఇచ్చారు కదా, ఆనంద్ గౌడ్ ముఖం మార్చుకుంటూ ఉంటాడు. పద్మారావు గౌడ్ యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ మధ్య నలిగిపోయారా? ఈ యూటీ బ్యాచ్ ఏంది, బీటీ బ్యాచ్? యూటీ బ్యాచ్ అంటే ఉద్యమ తెలంగాణ, బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ. రాజకీయ పార్టీకి ఎదిగిన తర్వాత తరాలు మారుతూ ఉంటే యూటీలు బీటీలు బంగారు తెలంగాణ అవసరం ఉంటుంది, ఉద్యమ నాయకులు అవసరం ఉంటుంది. వీళ్ళందరినీ మిళితం చేసి పరిపాలన చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో కొద్దిమందికి అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు. అంత మాత్రాన టోటల్గా అసలు ఏం చేయలేదని లేదు. ఇప్పుడు నాకు 4 సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు, ప్రతిభ ఉన్నది ఇచ్చారు, మేము కూడా దాన్ని నిరూపించుకున్నాం. ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చారు, దాన్ని నిరూపించుకున్నాం. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చారు, దాన్ని నిరూపించుకున్నాం. ఇప్పుడు పార్లమెంటుకు మళ్ళీ అవకాశం ఇచ్చారు నాకు, ఇది కూడా నిరూపించుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏడాదిలో దించేస్తామంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఏంటి ఏడాదిలో ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? మేము దించే అవసరం లేదు. కాంగ్రెస్ అంటేనే వర్గ పోరాటాలు ఎక్కువ, వర్గ పోరు ఎక్కువ. వాళ్ళ దాంట్లో వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని దాదాపు ఇప్పటికే 3-4 కనిపిస్తూ ఉన్నారు. మాకు కనిపిస్తారు, మీకు కనిపిస్తారు. ఓ ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, ఓ బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇంకా ఇతర ఒక పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, ఓ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సారీ మర్చిపోయినా, ఆయన ఉన్నాడు. అటువంటి వాళ్ళ నీనా అవసరం ఏముంటుంది వాళ్ళకు దించేది? వాళ్ళే దించుకుంటారు, వాళ్ళే ఎక్కుతారు. తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ మా సహకారం కూడా ఉంది అంటూ కూడా బీజేపీ చెప్తారు. ఎన్ని నిధులు వచ్చినాయో, ఏ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తారో మీరు మేము వాళ్ళం మార్కెట్లోకి వెళ్దాం. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హయాంలో ఏమేమి వాళ్ళకి అందుబాటులోకి వచ్చినాయి, అప్పట్లో ఎట్లా ఉండే, కేంద్రం దీంట్లో వాళ్ళ నిధులని అంటారు. కేంద్రం నిధులు ఎడికేరు వస్తాయి, రాష్ట్రాలు ఇవ్వండి కేంద్రానికి ఎడికేరు వస్తాయి. మా కాంట్రిబ్యూషన్ ఉంది అందులో. మేము 100 రూపాయలు ట్యాక్సులు కడితే వెనక 30 రూపాయలు మాకు రిటర్న్స్ వస్తే కేంద్ర నిధులు ఎట్లయితే అది మా కాంట్రిబ్యూషన్. అది మేము ఇచ్చే ట్యాక్స్లలో మా వాటా. అది ఏదో రాష్ట్రాల వాటాలు ఏంటి, రాష్ట్రాల ట్యాక్సులు రెవెన్యూలు ఏంటి, కేంద్రం ఎక్కడి నుండి ఉంటుంది? వాళ్ళకి ఏమైనా రిజర్వ్ బ్యాంక్ ఏమైనా అవకాశం ఇస్తుందా? ఓట్ అని చేపించే నోట్లను ప్రింట్ చేసుకోవాలి, అట్లా ఉండదు. అది భారతదేశ రాజ్యాంగంలో కేంద్రాలు నడవడానికి రాష్ట్రాలు కొన్ని విధాలైన పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. తిరిగి వాటినే మళ్ళా మనకు ఇంత వాటాలుగా దాని కింద ఇంత, దీని కింద ఇంత, దానికింత దీనికింత అని చెప్పేసి అలాట్మెంట్స్ వస్తూ ఉంటాయి. అటువంటి వాటాలు అలాట్మెంట్సే తప్ప రాష్ట్ర వాటాలు లేని కేంద్రం ఎక్కడి నుండి ఇస్తుంది? టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆ బీఆర్ఎస్గా మారడమే మైనస్ అయిందా బీఆర్ఎస్కు? నేనేం చెప్తున్నా, టైం బాగలేకుంటే ఏమో అంటారు కదా, శాస్త్రం చెప్పాలన్నా చెప్పొద్దో నాకు తెలియదు. మీ టైం బాగలేదా? లేలే, బీఆర్ఎస్ అని పెట్టినప్పుడు కొన్ని సందర్భాలలో మాది రాష్ట్ర పార్టీగా ఉండే, భారత రాష్ట్ర సమితి అని పెడితే మేము భారతదేశం దీంట్లో కూడా మా కాంట్రిబ్యూషన్ ఏదో ఉంటుందని ఆశపడడం జరిగింది. అది జరగకపోవచ్చు. నేనేం చెప్తా ఉన్నా, రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్తా ఉన్నా. కొన్ని సందర్భాలలో క్లిక్ అయినాయి. అప్పుడు ఎన్టీ రామారావు నాయకత్వాన మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కలిసేసి కేంద్రానికి బాగా ఇది చేస్తారు. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు మా దీంట్లో సక్సెస్ కాకపోయి ఉండొచ్చు, కానీ జరగదు, ఈ పార్టీ చేయలేదు అన్నది మాత్రం ఉండదు. అపర చాణక్యనంత మైండ్ ఉంటుంది మా పార్టీ అధ్యక్షుడు. ఇంట్లో కూర్చొని ఒక్కోటి ఆలోచన చేసి వేస్తూ ఉంటాడు. అట్లా ఒకసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, మళ్ళీ సక్సెస్ అవుతాం. ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పచ్చన్నతో స్పెషల్ లీడర్. నమస్తే.